మానవ సేవకు మించిన సేవ మరొకటి లేదు. సమాజంలో మానవాళికి సేవ చేయడం కంటే మించిన సేవ మరొకటి లేదు. మానవాళికి మనోపకారం చేయాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వృత్తి టైలర్. కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు తన సంపాదనలో కొంత వెచ్చించి దివ్యాంగుల ట్రస్టులకు తనకు తోసిన సాయం చేస్తూ మన్నులు పొందుతున్న ఒంగోలు 27వ డివిజన్ టీడీపీ నాయకుడు సయ్యద్ కరీముల్లా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని మారుతి నగర్లో ఉన్నటువంటి ఉమా మనోవికాస కేంద్రంలో పాలు, బిస్కెట్లు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. సయ్యద్ కరీముల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి వీర అభిమాని. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ డివిజన్లోని నాయకులు, కరీముల్లా స్నేహితులు అన్వర్ బాషా, కాసిం, చాంద్ బాషా, గరూఫ్, నాగరాజు, అబ్దుల్లా, కాలేషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే. చూడమ్మా విజయ్. ఓకే. 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 ఈరోజు ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా మిత్రుడు షేక్ కరీముల్లా గారు, సయ్యద్ కరీముల్లా గారు టైలర్ 27వ డివిజన్ సంబంధించిన టీడీపీ పార్టీ నాయకులు, దామచర్ల ఒంగోలు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల అనుసారం మా మిత్రులందరూ అందరం కలిసి ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి ఉమా మనో వికాస కేంద్రానికి వచ్చి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల కోసం పాలు, బిస్కెట్లు, అదేవిధంగా బట్టలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా టీడీపీ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పంచుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఇదే విధంగా మా కరీముల్లా భాయ్ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను.
అదేవిధంగా మా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు గారి ఆశీస్సులు మాకందరికీ ఎప్పుడు ఉండాలని, అదేవిధంగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జీవితంలో చేయాలని మేమందరం కోరుకుంటాం.